చెప్పు సంజు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రేపు కలుద్దామా? మర్చిపోయావా? నేను నిన్ను ఒకటి అడగాలి. అవునా? ఏంటి? నీ పేటిఎం కి కేవైసీ ఉందా? చెత్త ఫెలో, ఫోన్ పెట్రా. ఎక్కడ మీట్ అవుదాం? ఏంటి మీట్ అయ్యేది? పోయి కేవైసీ చేయించుకో. లేదు, నేను నీకు ఒకటి చెప్పాలి. మన ఫేవరెట్ స్పాట్ లో కలుద్దాం. కార్తీక్, ఏంలే, వెయిటింగ్. హలో చెప్పు. కార్తీక్, లేవలేదా ఇంకా? లేదు. ఏంటి మర్చిపోయావా? మీట్ అవ్వాలని చెప్పాను కదా. హోల్డ్లో పెట్టాడేంటి? హలో, మామ్ కాల్ చేసింది. ఇంతకీ రెడీ అయ్యావా? ఎక్కడికి? అదేంటి, మీట్ అవుదాం అనుకున్నాం కదా. తమరికి గుర్తుందా? హలో, మనం ఎప్పుడో రెడీ అమ్మా. నిజమా? 2 minutes లో స్టార్ట్ అవుతా. మాతో 1 గంట ఉంటారో ఉండరో కానీ 2 గంటల మేకప్కే సరిపోతుంది. పెట్రా. ఏంటబ్బా వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడ ఉన్నాడు వీడు? అసలు వస్తాడా వీడు ఈరోజు? ఫోన్ కలుస్తుంది కదా, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు వీడు? హలో, ఐడియా. ఎక్కడా? హలో, ఇక్కడ. సంజు, సరే వద్దా? సారీ.
పేపర్. నేనెప్పుడు నా లైఫ్లో ఇంత సంతోషంగా లేను కార్తిక్. నువ్వు నా పక్కనుంటే బాగుంటుందిరా, కానీ నువ్వు ఇలా సిగరెట్స్ తాగుతూ నీ లైఫ్ నువ్వే డిక్రీస్ చేసుకుంటే నా పక్కన ఎవరుంటారు? నన్ను ఎవరు సంతోషంగా చూసుకుంటారు? నాకు సిగరెట్ తాగొద్దని చాలా మంది చెప్పారా, కానీ ఇలా ఎవరు చెప్పలేదు. సారీ. అవును, ఒక డౌట్. ఇంతకు ముందు చాలా మంది చెప్పారన్నావు కదా, అమ్మాయిలా అబ్బాయిలా? నీ అమ్మ ఇప్పుడే కదా పొగిడాను. అయినా మీ అమ్మాయిలకి ఇదేం బుద్ధి? బుద్ధి కాదు. ఒకటి చెప్పాలా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే తనకు పెళ్ళై పిల్లలు పుట్టి చచ్చే వరకు లవర్ గానే చూస్తాడు, ఇంకోలా చూడలేడు. ఇది ఎక్కడో విన్నాను రా. ట్రెండ్ అయిపోయారా మీరు? నేనేమైనా త్రివిక్రమ్నా నీకోసం కొత్తగా డైలాగ్ రాయడానికి? సెల్ఫీ సెల్ఫీ. అయినా ఇదేం సెల్ఫీల పిచ్చే బాబు? ఏంట్రా అలా అనేసా ఒకేసారి? ఇప్పుడంత కొంపలే మునిగిపోయా మేము సెల్ఫీ తీసుకుంటే. వామ్మో, అంతకన్నా ఎక్కువే. ఏంటో అది. ఒకటి చెప్పాలా, మీరు ఆ సెల్ఫీలు తీసి ఊరుకుంటారా? ఊరుకోరు. వాటిని ట్విట్టర్ లో, ఎఫ్బీలో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. వాటిని చూసి మా ఫ్రెండ్స్ మీకు రిక్వెస్ట్ పెడతారు. మీరేమో లైక్ల కోసం, కామెంట్ల కోసం ముందే ఆలోచించకుండా యాక్సెప్ట్ చేస్తారు. దాంతో మామూలు మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరే రిప్లై ఇవ్వరు. వాళ్ళు లాస్ట్ పెట్టి 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 మీరు బ్లాక్ చేసిన మెసేజ్ పెడుతూనే ఉంటారు. అయినా తప్పంతా మా అబ్బాయిలదేనే. అదే మామ ఎక్కడున్నారా అంటే చూస్తారు, కానీ రిప్లై మాత్రం ఇవ్వరు. చూసావా సోదిగాలను ఒప్పుకున్నావు. కానీ ఆ సోదంతా వినేది మీరే కదా. అవును, ఇంతకీ షాపింగ్ ఎప్పుడు చెప్పిస్తున్నావు? ఏంట్రా మొహం అలా పెట్టావు? బిల్లు కట్టేది నేనే కదా. అయినా భర్తలో భార్య సగం కదా. చెప్పు, షాపింగ్ ఎప్పుడు చెప్పిస్తున్నావు? హలో హలో, భర్త ఎవరు భార్య ఎవరు? అసలు మనం ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకున్నావా? కనీసం లవ్ యూ అన్న చెప్పుకున్నావా కదా? ఇంతకీ ఏదో చెప్తానని పిలిచావు కదా, చెప్పు. నువ్వేదో చెప్తా అన్నావు, నువ్వే చెప్పు. నీలో సగం అవుదామని పిలిచాను రా. నువ్వు ఈరోజు సగం అవుదామని వచ్చావు, కానీ నిన్ను చూసిన మొదటి సెకనే నేను నీలో సగం అయిపోయాను. ఇది నిజమైతే బాగుండు కార్తీక్. నన్ను వదిలి వెళ్ళకు కార్తీక్. హలో సంజు,
హలో 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 కార్తిక్, హలో 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 కార్తిక్. మన ప్రేమ ఎంత గొప్పది కార్తిక్. మనం మరణించిన తర్వాత కూడా నాలో నువ్వు నీలో నేను ఇంకా బ్రతికే ఉన్నాం కదా కార్తిక్.